హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికైతే సాగర్ గేట్లు ఓపెన్ చేయడం వల్ల మా కాలువల్లో అయితే నీరు పుష్కలంగా పారుతుంది. సో అడపదడప వర్షాలకి కొంచెం పండుతుందో పండదో అని మాకైతే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు బోర్లు కూడా చక్కగా పోస్తున్నాయి. సో మాకైతే ఇప్పుడు పంట పండించడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. సో ముందుగా వరిని ఒక 2 డేస్ నానబెట్టి మొలక కట్టిన తర్వాత ఇలా మడులలో చల్లుతారనమాట. ఎందుకంటే అవి మొక్క పెరగడానికి ఈజీగా ఉంటుంది. సో ఆఫ్టర్ 1 వీక్ ఈ విధంగా అయితే మనం పొలంలో మొలకెత్తుతుంది. సో 20 to 25 డేస్ మధ్యలో మనకి నాటు వేయడానికి మొక్క అయితే రెడీగా ఉంటుంది. సో ముందుగా నాటే ముందు మడులను ఈ విధంగా ట్రాక్టర్తో దమ్ము చేసుకోవాలి. సో చూడండి, దమ్ము చేసిన తర్వాత మడులలో అయితే వాటర్ నిండా పెట్టుకోవాలి. అప్పుడే మొక్క అనేది ఈజీగా నాటుకుంటుంది. సో నాటు వేసే వాళ్ళకైతే మన మొక్కని కట్టగట్టి వాళ్ళకి అందించినట్టయితే వాళ్ళు ఈ విధంగా నాటు వేస్తారు. మా పొలంలో అయితే మేము నాటిన వరి కరెక్ట్గా సరిపోయింది. నారుకి ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. సో చూడండి, నాటు వేసేటప్పుడు వాళ్ళైతే చక్కగా పాటలు పాడుకుంటూ ఏవేవో స్టోరీస్ చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఈ విధంగా నారుని మొత్తం కట్టగట్టి అందిస్తామన్నమాట. సో ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఈజీగా నాటు వేస్తారు. సో మా అమ్మాడి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన చోట ఆ కట్టెలను తీసుకొని నాటు పెడతారు. మా అమ్మాయి కూడా వెదర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో. ఫైనల్లీ అయితే మా పొలంలో ఇలా నాటు అయితే కంప్లీట్ అయింది. సో ఫైనల్లీ మా పొలంలో అయితే ఇలా నాటు కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.